నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మా నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో వాస్తుకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, సింహద్వారం ఏ నక్షత్రం వారికి ఎలా చూడాలంటారు? మనకి అకారాది క్షకారాంతం కూడా 8 దిక్కులకి కొన్ని అక్షరాలు ఉన్నాయి. వాటిని అనుసరించి ఎవరికైనా సరే జన్మ నక్షత్రాన్ని కాకుండా నామ నక్షత్రాన్ని అనుసరించి మనకి వాస్తు చూడాలి, సింహద్వారాన్ని నిర్ణయించాలి. అంటే జన్మ నక్షత్రం ఉన్నప్పటికీ మీకు జన్మజాతకం ఉంది, ఉన్నప్పటికీ మీ పేరు మాధురి కాబట్టి మా అనే అక్షరానికి ఏ దిక్కు బాగుంటుంది అనేది ఆ అక్షరాన్ని బట్టి మాత్రమే ఎంచుకోవాలి. జన్మ నక్షత్రం ఉన్న వారికి ఎలా చూడాలంటారమ్మా? జన్మ నక్షత్రం ఉన్నా జన్మ జాతకం ఉన్నా యాత్రకి వాస్తుకి మాత్రం తప్పనిసరిగా నామ నక్షత్రాన్ని ఎంచుకోవాలంటారు. అంటే వ్యవహార నామం ఎవరిది ఏది ఉందో దానిలోని మొదటి అక్షరం దేనికి సరిపోతుందో ఆ అక్షరాన్ని బట్టి వాళ్ళు సింహద్వారాన్ని ఎంచుకోవాలి. అలాగే సింహద్వారం ఎలా ఉండాలంటారు? అంటే మనం లోపలికి వెళ్ళేది అయి ఉండాలా, లేదంటే బయటకు వచ్చేది అయి ఉండాలా? ఈ విషయంలో కూడా చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. దిక్కు అనగానే వాళ్ళు దాన్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు అమల అనేటువంటి పేరుంది. అమల అనే పేరు ఆ అక్షరంతో మొదలవుతుంది. ఆ అక్షరం అనేటువంటిది తూర్పుకి స్వవర్గు అవుతుంది. ఈ తూర్పుకి స్వవర్గు అయినటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఎక్కడ వాళ్ళు పడమరగా ఉండేటువంటి సింహద్వారాన్ని ఎంచుకోవాలి. అంటే వాళ్ళు లోపలికి వస్తే తూర్పు వైపు వెళ్ళాలి. అంటే స్వవర్గు వాళ్ళకు ఉండవలసినటువంటిది తూర్పులో అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళు లోపలికి వస్తే తూర్పు, బయటికి వెడితే పడమర కావాలి. ఇప్పుడు మీరు ఈ మాధురి మీ పేరు, మీకేమిటి? మీ సింహద్వారం ఎటు ఉండాలి? దక్షిణం వైపు ఉండాలి. అంటే మీరు లోపలికి వస్తే ఉత్తరానికి, బయటికి వస్తే దక్షిణానికి. ఓకే. అయితే సింహద్వారం ఎదురుగుండా వృక్షాలు లాంటివి ఉండొచ్చు అంటారా? సింహద్వారం ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలు ఉండకూడదు. అందులో ముఖ్యంగా దేవతా వృక్షాలు ఇళ్లల్లో ఉండకూడదు. అంటే మద్ది, రావి ఇలాంటి చెట్లేవి కూడా ఇంటిలో గుమ్మం ముందరగా ఉండకూడదు. అయితే ఇంటి మొత్తంలో కూడా ఇలాంటి వృక్షాలు ఉండకూడదు. అంటే దేవతా వృక్షాలు అని చెప్పుకున్నటువంటివి మర్రి, మేడి, రావి ఇలాంటి చెట్లు ఇవి కూడా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు అనేవి కొన్ని 1000 ఏళ్ళు కూడా ఉంటాయి చెట్లు కొన్ని. అలా ఉన్నప్పుడు ఆ చెట్టు పైకి ఎంత ఎగబాకుతుందో కింద కూడా దాని ఊడలు, దాని వేళ్ళు అంత పటిష్టంగా కిందకు కూడా లోపలికి పారుతుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇంటి బేస్మెంట్ మీద కదిలిచే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొమ్మలు విరిగి ఇంట్లో తిరిగే వాళ్ళ మీద కూడా పడవచ్చు. అనేక పక్షుల వలన గుడ్ల కోసం పాములు, అలాంటి ప్రమాదాలు. అంతేకాకుండా చెట్టు నీడ ఇంటి మీద పడుతుంది. ఎక్కడ నీడ పడుతుందో అక్కడ మనకి ప్రకృతి నుంచి వచ్చేటువంటి ప్రాణశక్తిని ఆ ఇల్లు తీసుకోలేదు. అందుకని కూడా ఉండకూడదు. అంటే అనేక కారణాల వల్ల పెద్ద పెద్ద వృక్షాలు ఇంట్లో ఉండకూడదు. సింహద్వారానికి ఎదురుగా ఉండకూడదు, ఇంట్లో కూడా ఉండకూడదు. ఓకే అమ్మ, సాయి లక్ష్మి అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి. నమస్కారం. సాయి లక్ష్మి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సెప్టెంబర్ 11, 1997 రాత్రి 9:45 ఒంగోలులో పుట్టారు. అవునండి. మీ సమస్య అంటే వివరించండి మేడంతో. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. అమ్మాయిది మెచ్యూరి డేట్ ఇచ్చాము మేము. అదే అమ్మాయి మంగళవారం అమావాస్య రోజు అయింది. అమావాస్య ధనిష్ఠ నక్షత్రంలో అయింది. అయితే అంత భయపడవలసింది ఏమీ లేదు. చక్రం వేసి చూశాను, బాగానే ఉంది. కాకపోతే వారాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, తిథిని బట్టి కొంత దోషం ఉంది కాబట్టి భువనేశ్వరి పూజ చెయ్యాలి అంటారు. భువనేశ్వరి పూజ చేస్తే మీకు భువనేశ్వరి వ్రతకల్పం అనేటువంటివి పుస్తకాలు బయట దొరుకుతాయి. అవి తెచ్చి అమ్మాయి చేత ఒక్కరోజు ఆ వ్రతం చేయిస్తే చాలు. లలితా సహస్రనామం పారాయణం చేస్తే సరిపోతుంది. అంతగా భయపడవలసింది ఏం లేదమ్మా, అంతగా భయపడవలసింది ఏం లేదు. అంటే అమ్మాయి పెళ్లి కొంచెం లైఫ్ లో అన్నట్లుగా చెప్పారమ్మా. అందుకని అలా కాదు, పెళ్లి కోసం ఇక్కడ ఈ అమ్మాయి పెద్ద మనిషి అవ్వడం అనేది పెళ్లికి మాత్రమే దోషం అని అనుకోవద్దమ్మా.
అది సంతానానికి మిగతా వాటి గురించి కొన్ని సంకేతాలు ఇస్తుంది. కాబట్టి ఏదైనా ఒక దోషం శాస్త్రం చెప్తే శాస్త్రమే దానికి పరిహారం కూడా చెప్తుంది. అందుకని అందరూ చిన్న చిన్న వాటిని పట్టుకొని పెద్దగా బెంబేలు పడి గాభరా పడవలసినటువంటి అవసరం లేదు. మీరు భయపడకండి. ఆ అమ్మాయి అయినటువంటి లగ్నం చాలా బాగుంది, కంగారు లేదు. కేవలం తిథి, వారం, నక్షత్రం ఈ 3 దోషాలుగా ఉన్నాయి. కాబట్టి భువనేశ్వరి పూజ చేస్తే శాంతి ఏర్పడుతుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. కాబట్టి భువనేశ్వరి వ్రతకల్పం అనేటువంటి పుస్తకాలు దొరుకుతాయి. అది తెచ్చుకొని ఒక్కరోజు అమ్మవారికి వ్రతం చేయించండి మీ అమ్మాయి చేత. లలితా సహస్రనామం పారాయణం చేసుకోమనండి. కంగారేమీ లేదు. ఓకే, మరి విన్నారు కదండి, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే మేడం చెప్పిన రెమెడీస్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, ఒకవేళ పెద్ద పెద్ద చెట్లు అన్నవి మన సింహద్వారానికి ఎదురుగుండా మధ్యలో ఒకవేళ రోడ్డు వచ్చి ఉంటే కనుక దోషం అంటారా? రోడ్డుకి అవతల వైపు పెద్ద వృక్షాలు ఉన్నాయి. అయితే ఇంటి మీద దాని నీడ పడుతోందా అది కూడా చూడాలి. అంటే కొన్ని చోట్ల బైలేన్స్ చిన్న సందులు ఉంటాయి. చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నీడ మన మీద పడుతూ ఉంటుంది. ఒక్కోసారి అది విరిగి పడితే కాంపౌండ్ వాల్ మీద కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. దాని మీద నుంచి ఏవైనా జలచరాలు, పక్షులు, మిగతాయన్ని కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని నీడ పడకుండా ఉందా లేదా, అంటే చెట్టు ఎంత పొడవు ఉందో దానికి 2 అంతల దూరాన మన ఇల్లు ఉంటే మంచిది. అంటే పెద్ద రోడ్డు అనుకోండి, 40 feet రోడ్డు, పెద్ద రోడ్డు, మెయిన్ రోడ్డు అనుకోండి, దానికి అవతల పక్కన ఎక్కడో ఉందనుకోండి, మెయిన్ రోడ్డుకి ఆనుకుని మన ఇల్లు ఉండవు కదా, మన ఇల్లు కూడా కొంచెం దూరంగా ఉంటాయి. అలాంటప్పుడు ఎదురుగా ఉన్న అంత ప్రమాదం ఏమీ లేదు. అమ్మ, మరి సింహద్వారానికి ఎదురుగుండా ఉండే వృక్షాలు ఎంత దూరంలో ఉంటే మంచిదంటారు? మామూలుగా మనకి చెప్పడం ఏంటంటే సింహద్వారం ఎంత ఉంటుందో దాని పొడవుకు 2 అంతల దూరంలో ఉండాలి అనేది. శాస్త్ర నిర్దేశం చేసినప్పుడు ఉండేటువంటి గ్రామాలు వాటి పద్ధతులు వేరైతే ఇప్పుడు ఆధునిక కాలంలో ఉండేటువంటి పద్ధతులు వేరుగా ఉన్నాయి కదా. అందుకని ఇప్పుడు ఎక్కడైనా కూడా మూల సూత్రం ఏమిటి అంటే ఆ చెట్టు నీడ ఇంటి మీద పడకూడదు, ఆ చెట్టు విరిగినప్పుడు దాని కొమ్మలు ఇంటి మీద పడకూడదు, దాని మీద ఆలవాలంగా ఉండేటువంటి పక్షుల గుడ్లు తినడానికి వచ్చేటువంటి పాములకి అతి సమీపంలో ఆ ఇల్లు ఉండకూడదు. ఇలాంటివన్నీ ఉంటాయి. తర్వాత దాని వేళ్ళు కూడా కింది వరకు కొంత మేర వరకు కూడా అది వ్యాపిస్తాయి. కొన్ని మీటర్ల వరకు కూడా వేళ్ళు వ్యాపిస్తాయి అన్నమాట. అలా వ్యాపిస్తాయి కాబట్టి అవి చిన్న సందులు అనుకోండి. రోడ్డు అడ్డం ఉంది అనుకున్నాం, ఆ రోడ్డు పెద్ద రోడ్డు కాకపోవచ్చు. ఆ కింది భాగం అంటే ఎక్కువగా పటిష్టమైన రోడ్డు అది కానప్పుడు దాని కింది నుంచి కూడా వెళ్ళి ఇంటి భాగంలోకి రావచ్చు. అలాంటివి వచ్చే అవకాశం లేనంత దూరంలో ఆ చెట్లు ఉండాలి. ఓకే. అలాగే సింహద్వారం ఎదురుగుండా నీళ్ల సొంపు ఉండొచ్చు అంటారా? సింహద్వారం సంపు అన్నారు మీరు. ఇక్కడ సింహద్వారానికి ఎదురుగా మామూలుగా అయితే గోతులు లాంటివి ఉండకూడదు. పూర్వకాలం బావులు తవ్వుకున్నా కూడా ఒక పక్కకు ఒక వారగా తవ్వేవాళ్ళు. అంటే ఇంటి ముందర కానీ ఇంటి వెనుక కానీ మనకి తూర్పు, ఉత్తరం ఇలాంటి చోట్ల మనం బావులు తవ్వుకునేవాళ్ళం. కొంతమందికి తూర్పు గుమ్మం ఉంటుంది, కొంతమందికి ఉత్తర గుమ్మం కూడా ఉన్నప్పుడు వీధిలోకి బావి వచ్చే అవకాశం ఉంది. కానీ కరెక్ట్గా గుమ్మానికి ఎదురుగా ఎవరు పెట్టుకోరు, ఒక పక్కగా పెట్టుకుంటారు. అయితే ఎప్పుడు జలాశయమే అలా పెట్టుకున్నప్పుడు మీరు అనేది సంపు అనేటువంటిది మీకు నీళ్లు వాళ్ళు వదిలినప్పుడు కొళాయి నీళ్లు బాగా వచ్చినప్పుడు అది నిండుగా ఉంటుంది, లేనప్పుడు అది ఖాళీగా ఉంటుంది. అంటే ఒక గొయ్యిలాగా ఉంటుంది. సింహద్వారానికి ఎదురుగా అలాంటి గోతులు దవ్వి పెట్టకూడదు. అలాగే సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు లేకపోతే దోషం అంటారా? ఇక్కడ మనకి వాస్తుశాస్త్రంలో కనపడుతుంది. అంధ యోగం పట్టింది అంటారు ఆ ఇంటికి. అంటే ఇప్పుడు ముఖానికి మనకి 2 కళ్ళు ఏ విధంగా మనం చెప్పుకుంటామో, సింహద్వారానికి 2 వైపులా 2 కిటికీలు 2 కళ్ళ లాంటివిట. అంటే అసలు నిజానికి మనం సామాజికంగా ఆలోచించిన సింహద్వారం పటిష్టంగా ఉంటుంది, దాని తలుపు వేసి ఉంచాం. బయటకు వచ్చినటువంటి వాడు, తలుపు తట్టినటువంటి వాడు ఆగంతకుడా, నేరస్తుడా, దొంగన, అపరిచిత వ్యక్తి, మనకి తెలిసిన వాళ్ళ మనం కిటికీ నుంచి చూసి కూడా తెలుసుకోవచ్చు కదా, గబుక్కిని తలుపు తీసి ప్రమాదంలో పడకుండా. అందుకని కిటికీ మనకి పక్కనే ఉంటే ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని పూర్వకాలం ఎప్పుడు కూడా 2 వైపులా తలుపులు ఉండాలి అనేటువంటి నిర్దేశం మనకి వాస్తుశాస్త్రంలో కనిపిస్తుంది. అమ్మ, రాకేష్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి. నమస్తే మేడం. రాకేష్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. నవంబర్ 21, 1995 అవును మేడం. ఉదయం 8:30 నల్గొండలో పుట్టాడు. అవును మేడం. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడంతో. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. ఇప్పుడు మా తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ మన ఎగ్జామ్స్ రాశాడు.
అయితే స్టడీస్ సంబంధించి నెగ్లెక్ట్ గా ఉంటాడు, అసలు చదవడు. మేము మనీ బయట చదివిస్తున్నాము. అసలు చదువు ఉందా తనకు? మంచిగా చదువు రావాలంటే ఏం చేయాలి? చదువు ఉంది, చదువు లేదని కాదు, కానీ ఇప్పుడు అతనికి స్నేహాలు పెరిగాయి, అవునా? అవును మేడం. అందులో స్నేహాలు కూడా పక్కదారి పట్టాయి, అది కూడా గమనించారా? అవును మేడం, అసలు చెప్పిన మాట అస్సలు వినడు. దానికి తోడు అమ్మాయిలతో కూడా స్నేహం కనిపిస్తోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే పక్కదారిలోకి వెళ్ళే అవకాశం. అయినా సరే ఈ స్నేహాలని తప్పిపోయేటువంటి అవకాశం కూడా ఇతనికి ఉంది. మీరు కంగారు పడక్కర్లేదు. దానికి తోడు ఇప్పుడు అతనికి ఏలినాటి శని కూడా నడుస్తోంది, చంద్ర అంతర్దశ కూడా నడుస్తోంది. చంద్ర అంతర్దశ 2016 డిసెంబర్ వరకు ఇతనికి ఉంది. ఏలినాటి శని కూడా ఇంచుమించుగా 17 మధ్య భాగం వరకు ఉంటుంది. అందుకని 17 దాటే వరకు ఇతన్ని మీరు ఏం చేయలేరు. కాకపోతే అతని పేరు మీద సరస్వతి కవచం చదవండి, హయగ్రీవ మంత్రం చేస్తూ ఉండండి, కౌన్సిలింగ్ ఇస్తూ ఉండండి. ఒక దెబ్బ పడితే కానీ అతనికి కళ్ళు తెరుచుకోవు. అందుకని ఆ స్నేహాల వల్ల దెబ్బ తగిలినప్పుడు మాత్రమే అతను మామూలు స్థితికి వస్తాడు. ఒక 1.5 year 2 years దాకా మీరు ఓపిక పట్టాలి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటించండి. ఆల్ ది బెస్ట్ అండి. ఓకేమో, మరి సింహద్వారం కార్నర్లో ఉండకూడదు అంటారు, ఎందుకని? ఎందుకని సింహద్వారం కార్నర్లో ఉండకూడదు? ఇప్పుడు చాలా ఇళ్లలో కార్నర్లోనే కనిపిస్తూ ఉన్నాయి. మరి వాస్తు ప్రకారం కట్టామని చెప్తూ ఉన్నారు. అంటే అపార్ట్మెంట్ కల్చర్లో ఇది కుదరదండి అంటూ ఉంటారు. కొంతవరకు ఇది కరెక్టే కావచ్చు, కానీ మామూలుగా ఏమిటంటే మనకి ఉండేటువంటి గోడ భాగం ఎంత పొడవు ఉందో, అంటే ఎక్కడ సింహద్వారం పెడుతున్నారో ఆ గోడ పొడవును తీసుకుని దాన్ని 9 భాగాలు చేస్తారు. 9 భాగాల్లో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క గ్రహం అక్కడ ఆధిపత్యం ఉంటుంది అనమాట. అంటే రవి నుంచి మొదలుకొని ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే బుధ, గురు, శుక్ర ఈ 3 వచ్చేటువంటివి 4, 5, 6 భాగంలో వస్తాయి. 5వ భాగం చాలా మంచిది అని చెప్తారు, అక్కడ పెట్టుకుంటే విశేషం అని చెప్తారు. అదే కుజస్థానంలో కానీ శని స్థానంలో కానీ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని. అందుకని కార్నర్స్లో ఇవి 9 కార్నర్స్లో ఇటు కార్నర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది కదా, అందుకని మధ్య భాగంలో ఉండాలి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఉండే అపార్ట్మెంట్ కల్చర్లో అవేమీ చూసుకోవట్లేదు కదా, అందుకని మరీ కార్నర్లో కాకుండా తీసుకుంటే మంచిది. ఓకే, పూర్తిగా మూలకి గోడతో అంటే గుమ్మంతో మొదలు కాకుండా కొంచెం ఒక భాగం వదిలేసి తర్వాత తీసుకోవడమైనా పర్వాలేదు. అమ్మ, ఇంటికి తలుపులు బిగించకుండా గృహప్రవేశం చేసుకోవచ్చు అంటారా? అస్సలు చేయకూడదు. తలుపులు బిగించకుండా ఎప్పుడు కూడా గృహప్రవేశం చేయకూడదు. ఎందుకు అంటే ఒకసారి మీరు గృహప్రవేశం చేసిన తర్వాత తలుపులు లేకుండా ఉంటే మీకు భద్రత ఉంటుందా? భద్రత అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఒక శాస్త్రం ఏదైనా ఏర్పడింది అంటే దాని వెనక అనేక రకాల కోణాలు మనకి కనిపిస్తాయి. నేను భద్రత లేని ఇంట్లో మీరు ఎలా ఉంటారు? అంత ఇల్లు కట్టుకుని గుమ్మం లేకుండా ఇంట్లో ఎందుకు ఉండాలి? గృహప్రవేశం మాత్రమే చేస్తాం, గృహప్రవేశం చేసి మళ్ళీ దాన్ని వదిలేశారు. చేసినప్పుడు అనేక శక్తులకి ఇది ఆలవాలం అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా సింహద్వారం లేకుండా తలుపులు చుట్టూగా కూడా మనకి అంటే బయటికి ఎన్ని తలుపులు ఉంటాయో ఆ తలుపులన్నీ బిగించకుండా గృహప్రవేశం చేయకూడదు. అలాగే ఇంటి పనులు పూర్తి కాకుండా కూడా గృహప్రవేశం చేయకూడదు అంటారా? ఇంటి పనులు అంటే ఇంటి పనులు చాలా ఉంటాయి. మీరు 100 ఏళ్ల ఇంట్లో ఉన్న ఇంటికి ఎప్పుడో ఒక పని నడుస్తూనే ఉంటుంది. ముఖ్యమైనది ఏమిటి అంటే సింహద్వారాలు అయిపోవాలి, పైన కప్పు వేసి ఉండాలి, జలాశయం అంటే నీటికి ఏర్పాటు ఉండాలి, సంపు కానీ బోరింగ్ కానీ కొళాయి కానీ ఏదైనా ఒక ఏర్పాటు ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్ అవ్వాలి. ఇలాంటివన్నీ అయిన తర్వాత మీరు చేరొచ్చు. మిగతా పనులు ఫ్లోరింగ్ చేయించుకుంటారో మిగతా పనులు అంటే మీ నివాసానికి అడ్డం కాకుండా ఉంటే మంచిది కదా. పెద్ద పెద్ద పనులన్నీ అయిపోయాయి అనుకోండి, అప్పుడు చేరినా కూడా చిన్న చిన్న పనులన్నీ ఇంట్లో చేరిన తర్వాత కూడా మీరు చేయించుకోవచ్చు. అంటే నివాసానికి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అమ్మ, దృష్టి దోషాలు ఇంటికి తగలకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇంటికి దృష్టి దోషాలు తగలకూడదు అంటే ఇంటి గుమ్మం సింహద్వారం గుమ్మం పైన గణపతి బొమ్మను పెట్టుకోవాలి, వీరభద్రుడి ఫోటో పెట్టుకోవచ్చు. అదే కాకుండా గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాన్ని కూడా కట్టడం వలన దృష్టి దోషాలు పోతాయి అంటారు. అంతేకాకుండా ఇంట్లో అనేక యంత్రాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. దానికి తోడు ఇంట్లో మణిద్వీప పారాయణ చేసిన లేదా చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ ఉన్న దోషాలు తగలకుండా ఉంటాయి.
సింహద్వారం పైన గణపతి బొమ్మే కాకుండా వీధిలో 4 వైపులా, కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ అయితే లేదా అపార్ట్మెంట్స్లో కూడా ఒక్కోసారి 2 వైపులా 3 వైపులా కూడా బయట గుమ్మాలు వస్తూ ఉంటాయి. అలా బయటికి ఎన్ని గుమ్మాలు ఉండి బయట నుంచి వచ్చే వాళ్ళ దృష్టి ఆ గుమ్మం మీద పడుతుందని ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల మీద కూడా గణపతి బొమ్మను పెట్టుకోవాలి. చాలామంది అక్కడ మాత్రమే పైన ఒక సింహద్వారం పైన మాత్రమే పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా పైన పెట్టుకోవాలి. పైన అన్ని గుమ్మాలకి పైన పెట్టుకోవాలి. అన్ని గుమ్మాలకి పైన పెట్టుకుంటే రక్షణ ఏర్పడుతుంది. కొంతమంది ఏం చేస్తుంటారు, తలుపు మీద పెడుతూ ఉంటారు. అలా పెట్టినప్పుడు ఏమిటంటే అశౌచంతో ఉన్నప్పుడు తాకటం, మహిళగా ఉన్నప్పుడు, ఋతుక్రమంలో ఉన్నప్పుడు తాకడం లాంటివి జరుగుతుంది. అందుకని గుమ్మం పైన పెట్టాలి. గుమ్మం పైన పెట్టినప్పుడు ఇంటికి ఎవరు వచ్చినా కూడా గణపతి పాదాలని కింది నుంచి మాత్రమే లోపలికి రావాలి. గణపతి దృష్టి ఉంటేనే అసలు ఇంటికి దృష్టి దోషం తగలదుట. అసలు పార్వతీదేవి ఆయనని గుమ్మానికి కాపలాగానే నలుగుపిండితో తయారు చేసి గుమ్మం దగ్గర పెట్టింది. ఇంట్లోకి ఎవరూ రాకుండా ఆయన శివుణ్ణే రానివ్వలేరు. అంటే ఆయన గుమ్మం పైన ఉన్నాడంటే ఎలాంటి శక్తులు కూడా లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. అందుకని గణపతిని పెట్టుకోవాలి. ఓకే అమ్మ, ఒకసారి గృహప్రవేశం చేసిన ఇంట్లో ఎవరు నివసించకపోతే మళ్ళీ గృహప్రవేశం చేసి ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటారా? అంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారు, దృష్టి దోషాలు తగులుతాయని అందరికీ తెలుస్తుందని ఇల్లు పనులన్నీ పూర్తి కాకుండానే లేదా ముహూర్తాలు లేకుండా తర్వాత ఉండకపోవటం వలన గృహప్రవేశం చేసి ఆ తర్వాత మళ్ళీ అక్కడ నివసించకుండా మళ్ళీ కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఏమిటి అంటే కొన్ని రోజులు దాటింది కాబట్టి 9 రోజులు దాటితే తప్పకుండా మళ్ళీ వాస్తు శాంతి చేసుకోవాలి, వాస్తు పూజ చేయాలి. పెద్దగా గృహప్రవేశం మళ్ళీ హోమాలు హవనాలు చేయకపోయినప్పటికీ కూడా రుద్రాభిషేకం చేసుకోవడము, ఇష్టదైవానికి ఇలదేవతకి పూజ చేసుకోవడము, గణపతి పూజ చేసుకోవడం అలాంటి చేసి ఆ ఇంట్లో మళ్ళీ ప్రవేశించవచ్చు. అయితే మంచి రోజు ప్రవేశిస్తే మంచిది. మళ్ళీ అలాగే కొత్త ఇంటికి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారమ్మా? ఇది చాలా పెద్ద టాపిక్, ఒక ఎపిసోడ్ మొత్తం మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే చాలామంది జీవితంలో ఒక జయం అంటే కూడు గుడ్డ నీడ కావాలి అని చెప్పేసి ఇంటిని ఏర్పరచుకుంటూ ఉంటారు. దానికోసం అనేక ప్రయాసాలు పడుతుంటారు, లక్షలు గుమ్మరిస్తారు. లక్షలు పెట్టకుండా కోట్లు పెట్టకుండా ఈ రోజుల్లో ఒక మాదిరి ఇల్లు కూడా రావటం లేదు. అంటే వాళ్ళ జీవితంలో ఉండేటువంటి కష్టాన్ని మొత్తం దానిలో పెడుతున్నారు. కాబట్టి పెట్టగానే ఏం చేస్తున్నారు, ఇందులో వాస్తు దోషాలు ఉన్నాయండి, ఇంకా ఏదో ఉందండి అని చెప్పేసి బయటికి రావటం. కానీ వెళ్ళే ముందు మీరు ఒకటి బాగా క్లియర్ చేసుకోవాలి. గృహప్రవేశం చేసే ముందే, ఇల్లు కట్టుకునేందుకు ప్లాన్ చేసే ముందే మీ జాతకంలో మీకు ఏ దశ నడుస్తోంది, అంతేకాకుండా మీకు గోచార రీత్యా ఎలా ఉంది, మిగతా కుటుంబ సభ్యులకి కూడా ఎలా ఉంది. ఇంటికి వెళ్ళగానే మా అబ్బాయికి బాగాలేదండి, మా ఆవిడికి బాగాలేదండి, ఎవరికైనా ఏలినాటి శని కానీ లేదా అష్టమ స్థానంలో కానీ దుస్థానంలో ఉన్నటువంటి దశ అంతర్దశలు, గ్రహాల దశ అంతర్దశలు నడుస్తున్నాయా, గోచార రీత్యా మీకు అందరికీ బాగానే ఉందా, అందరికీ బాగున్నా కూడా ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా జరిగింది అంటే అప్పుడు వాస్తు దోషం అనుకోవచ్చు. ముందుగానే వాస్తుని మీరు బాగా పరిశీలించిన తర్వాతనే ఆ ఇంట్లో చేరుతున్నారు, వాస్తు శాంతి చేసుకుని చేరుతున్నారు. అందుకని మీరు అంతకుముందు ఏదో బిజినెస్ చేశారు, సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నష్టం వచ్చిందంటే ఇల్లు కారణం కాదు కదా, అంతకుముందే మీరు దానికి చేశారు. అందుకని ప్రతి చిన్న విషయానికి వాస్తు మీద నేరాన్ని మోపి అలా బయటికి రాకండి. ఇంకోటి, వాస్తు నిందను కూడా అది నిజమైన కారణమా కాదా అని నిర్ధారణ చేసుకోకుండానే ఈ ఇంటి వలన మాకు ఇలా జరిగింది, ఈ ఇంట్లో ఉండటం వల్ల ఇలా జరిగిందని ఆ ఇంట్లో మీరు అంటూ ఉంటే మీకు ఆ ఇల్లు కూడా మీకు క్షేమాన్ని ఇవ్వదు. అంటే వాస్తు పురుషుడిని కూడా అలా నిందించకూడదు. వాస్తు పురుషుడు భగవంతుడే, అందుకని నింద అక్కడ కూర్చొని మీరు చేయకూడదు. అందుకని ఇలాంటి జాగ్రత్తలని తీసుకొని మీరు కొత్త ఇంట్లోకి వెళుతూ ఉన్నప్పుడు మీ అందరికీ దశాంతర్దశలు కుటుంబ సభ్యులకి కానీ యజమానికి కానీ బాగానే ఉందా లేదా, గోచార రీత్యా బాగానే ఉందా లేదా, లేదా ఇంట్లో ఎవరైనా తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారా, అక్కడికి వెళ్ళగానే వాళ్ళు పోయారనుకోండి, ఇంట్లోకి వెళ్ళగానే వాళ్ళు పోయారంటారు, అప్పటికే వాళ్ళు వ్యాధితో బాధపడుతూ ఉంటారు. వృద్ధులైన వాళ్ళు ఉన్నారు, మనం అక్కడికి వెళ్ళగానే వాళ్ళు పోయారనుకోండి, దానికి ఇంటికి అంటే వృద్ధులైన వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు నిర్దేశించి ఉంది కదా, మరి అక్కడికి వెళ్ళగానే అయింది అంటే ఇది ఇల్లు కారణం ఎలా అవుతుంది, కాదు కదా. ఇలాంటివన్నీ కొన్ని లాజికల్గా కూడా మీరు ఆలోచించాలి తప్ప మూఢమైన దానితో ప్రతి చిన్న విషయానికి మీకు ఏ పని సరగకపోయినా ఏది చేసినా కూడా ఇల్లు వల్ల జరిగింది అనేటువంటి అపోహలు అపార్థాలు ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకని ఇంటిని కూడా ఆ ఇంట్లో ఉండి ఆ ఇంటిని కూడా నిందించకూడదు, వాస్తు పురుషుని నిందించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా గమనించండి. నిజంగా వాస్తు వల్ల ఏదైనా చిన్న దోషం ఉందనుకుంటే దానికి వాస్తు శాంతి చేయించండి, కానీ ఇంటి గురించి అంత భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకే అమ్మ, వాస్తుకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలియజేశారు. వాళ్ళకి సమయం అయిపోయింది, మళ్ళీ మనం వచ్చే వారం కలుసుకుందాం. అలాగే.
ఇది ఇవాల్టి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం శుభమస్తు కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते. महालक्ष्मी नमोऽस्तुते. महालक्ष्मी नमोऽस्तुते. महालक्ष्मी नमोऽस्तुते. महालक्ष्मी नमोऽस्तुते. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते. महालक्ष्मी नमोऽस्तुते. महालक्ष्मी नमोऽस्तुते. महालक्ष्मी नमोऽस्तुते. महालक्ष्मी नमोऽस्तुते. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते. महालक्ष्मी नमोऽस्तुते. महालक्ष्मी नमोऽस्तुते. महालक्ष्मी नमोऽस्तुते.